నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సోమాజిగూడ, అమీర్పేటలో భారీ వర్షం పడింది. అటు రాజేంద్రనగర్, అత్తాపూర్, కాటేదాన్, కిస్మత్పూర్లో వాన కురిసింది. ఇక మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. హైదరాబాద్ ప్రాంతంలోనూ వర్షం పడింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, చెప్పండి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో అటు నైరుతి ఋతుపవనాలు చాలా బలంగా ఏదైతే కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కసారిగా భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ముందుగా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం అటు సంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డికి సంబంధించి చూస్తే మాత్రం ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం పలు జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ అటు వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, వనపర్తి, సూర్యాపేట ఈ జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల అటు బంజారా హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, దాంతో పాటుగా రాజేంద్ర నగర్, కాటేదాన్, అమీర్పేట్ ఈ ప్రాంతాలలో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారంగా చూస్తే మాత్రం రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 3 గంటల పాటు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే ఒక్కొక్క చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.